తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు అత్యాధునిక సదుపాయాలతో మరియు మంచి చైతన్యవంతులను చేసే విధంగా ఉపాధ్యాయులు మరియు మనకందరికీ తండ్రి తల్లి మరియు గురువు దైవంగా భావించినటువంటి అందరూ కూడా మన యొక్క పాఠశాలలో మనకు ఉన్నారు. అందుకే పాఠశాలను దేవాలయంలో పోలుస్తారు. మన గోషామహల్ బాయ్స్ 1 గోషామహల్ అంటే గో అంటే గోశాల, గోవులు అంటే సింధు నాగరికతలో ఒక దైవంగా పూజితమైనటువంటి గోశాల అంటే గోవులను ఉంచేటటువంటి ప్రదేశం వారి యొక్క దేవాలయంగా చెప్పవచ్చు. మనం ఆ దేవాలయంలో మనమందరం ఆణి ముత్యాలాగా ఉన్నాము. ఆణి ముత్యాలాగా ఒక హారాన్ని ఎలాగైతే కూర్చుతామో ఆ హారం ఎంత మెడలో వేసుకుంటే అందంగా కనబడతామో మనం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా విద్యార్థులు కూడా మీరు అంత అందంగా కనబడుతున్నారు. మరి మీకు అందరికీ నా యొక్క వందనాలని కూడా తెలియజేస్తున్నాను. మరి మనకు చదువు చెప్తున్నటువంటి మన గురువులందరికీ కూడా మనము రుణపడి ఉండాలి అని కూడా మనం చెప్తున్నాము. అందుకే గోషామహల్ బాయ్స్ 1 బాగుల 1 మీద ఒక చిన్న నేను పాటలు రాశాను. ఆ పాటలు మీకు వినిపిస్తాను. పాట పాడుతున్నది జై టెంపరీ స్కూలు అన్నది. గోషామహల్ కోయిలమ్మ పాట పాడుతున్నది జై టెంపరీ స్కూలు అన్నది. అలసిపోయిన పేద బ్రతుకులు సలాం చేసనున్నారు టెంపరీ స్కూలు మాది అన్నారు. రేవంత్ రెడ్డి సారు మాకు దేవుడంట ఉన్నారు, గుండెలో గుడి కడత ఉన్నారు. అప్పుడే పుట్టిన చిన్న పాప చదువుకుంటానన్నది, టెంపరీ స్కూలుకు వస్తానన్నది. గోషామహల్ కోయిలమ్మ పాట పాడుతున్నది జై టెంపరీ స్కూలు అన్నది. ప్రిన్సిపల్ సారు తండ్రి ఓలే అంటాడుంటానన్నాడు, అంతానై ఉంటానన్నాడు. ఇంకా చదువులంటూ వారు విచారే ఉన్నారు, వారు చదువులంటున్నాడు. ఉపాధ్యాయులంతా కలిసి నడుం బిగిస్తున్నారు, అక్షరాలు నేర్పుతున్నారు. ఉదయించే సూర్యుని ఓలెలకు బాగు చేస్తూ ఉన్నారు. గోషామహల్ గోషామహల్ కోయిలమ్మ పాట పాడుతున్నది జై టెంపరీ స్కూలు అన్నది. ప్రైవేట్ స్కూలు అన్నీ కలిసి మాటలాడుతున్నవి టెంపరీ స్కూలు బహు అన్నవి. పల్లె పట్టణాలు కలిసి జెండా పట్టుకున్నవి టెంపరీ పాట పాడుతున్నవి. గల్లీ